కుటుంబానికేదైనా అయితే అండగా ఉంటుందని ఎంతో నమ్మకంతో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాం. కానీ సరిగ్గా అవసరం వచ్చినప్పుడు హాస్పిటల్ బెడ్ మీదున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ రిజెక్టెడ్ అని ఒక్క మెసేజ్ వస్తే ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఆ క్షణంలో ఏం చేయాలో కూడా తోచదు. సరే, ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి, మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఏళ్ల తరబడి ప్రీమియంలు కట్టిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ నో చెప్తే వచ్చే నిరాశ, నిస్సహాయత ఎవరికైనా ఉంటుంది. అది చాలా బాధాకరమైన విషయం. జస్ట్ ఈ రెండు మాటలు, క్లెయిమ్ రిజెక్టెడ్, కాని అవి మనల్ని ఆర్థికంగా, మానసికంగా ఎంతలా కుంగదీస్తాయో కదా. కట్టిన డబ్బులన్నీ వృధా అయిపోయాయా అనిపిస్తుంది. ఇలా జరగగానే చాలామందికి గుర్తొచ్చేదేంటి? లాయర్లు, కోర్టు ఫీజులు, ఏళ్ల తరబడి సాగే కేసులు. ఈ తలనొప్పంతా ఎందుకులే అని చాలామంది తమకు రావాల్సిన డబ్బుల్ని కూడా వదిలేసుకుంటారు. కానీ ఇక్కడే మనకోసం ఒక సూపర్ హీరో ఉన్నాడు. అదే ఇన్సూరెన్స్ అంబుడ్స్మన్. ₹1 ఖర్చు లేకుండా, లాయర్ అవసరం లేకుండా, సింపుల్గా, ఫాస్ట్గా న్యాయం జరిగేలా చూసే ఒక పవర్ఫుల్ సిస్టమ్ అన్నమాట. అయితే ఆగండి, అంబుడ్స్మన్ దగ్గరికి వెళ్లే ముందు మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కొన్ని సింపుల్ రూల్సున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది చాలా సింపుల్. ఫస్ట్, నేరుగా అంబుడ్స్మన్ దగ్గరికి వెళ్లకూడదు. ముందుగా మీ ఇన్సూరెన్స్ కంపెనీకే కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్లకు 30 రోజుల టైం ఇవ్వాలి. అయినా రెస్పాన్స్ లేకపోతే అప్పుడు మనం రంగంలోకి దిగొచ్చు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీ క్లెయిమ్ అమౌంట్ 30 లక్షల రూపాయల లోపు ఉండాలి. లైఫ్, హెల్త్, కార్ ఏ ఇన్సూరెన్స్ అయినా ఇదే రూల్. ఓకే, రూల్స్ తెలుసుకున్నాం. మరి అంబుడ్స్మన్ మన తరపున ఎప్పుడూ ఎలా ఫైట్ చేస్తుంది? కొన్ని నిజ జీవితంలో జరిగే ఉదాహరణలు చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. లెట్స్ డైవ్ ఇన్. ఇప్పుడొక ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, ఒక వ్యక్తికి డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కానీ కంపెనీ ఏమంటుందంటే, ఈయనకి 5 ఏళ్ల కిందట బీపీ ఉండేది, ఆ విషయం పాలసీలో చెప్పలేదు, అందుకే క్లెయిమ్ ఇవ్వలేము అని రిజెక్ట్ చేస్తోంది. ఇది చాలా చాలా కామన్గా జరిగే విషయం. ఇక్కడే అంబుడ్స్మన్ వాడే లాజిక్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. బీపీకి దోమ కొట్టడానికేమైనా సంబంధముందా? అస్సలు లేదు. ఈ సంబంధాన్నే నెక్సస్ అంటారు. ఈ ఒక్క పదం చాలా ముఖ్యం. నెక్సస్ లేనప్పుడు పాత జబ్బుని సాకుగా చూపించి క్లెయిమ్ తిరస్కరించడానికి వీల్లేదు. ఇది మరో కామన్ సమస్య. కంపెనీ రూల్ ప్రకారం 24 గంటల్లోగా ఇన్ఫార్మ్ చేయాలి. కాని అసలు ఐసీయూలో మనిషి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఆ కంగారులో ఎవరికైనా ఫోన్ చేసి చెప్పే టైం ఉంటుందా చెప్పండి? ఆలస్యమైతే చాలు, కంపెనీ అదే కారణంతో క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటి? ప్రాణం కాపాడటం ముఖ్యమా, లేక ఓ ఫోన్ కాల్ చేసి రూల్ పాటించడం ముఖ్యమా? ఖచ్చితంగా ప్రాణమే ముఖ్యం. ఒక నిజమైన ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆలస్యమవ్వడం సహజం. అప్పుడు ఈ కఠినమైన రూల్స్ కన్నా వాస్తవ పరిస్థితులకే ఎక్కువ విలువ ఇవ్వాలి. IRDAI కూడా ఇదే చెబుతోంది. ఇది చాలామందికి ఎదురయ్యే ఓ చేదు అనుభవం. నెట్వర్క్ హాస్పిటల్లో చేరినా సరే లాస్ట్ మినిట్లో క్యాష్లెస్ రిజెక్ట్ చేస్తారు. కారణం అడిగితే, క్యాష్లెస్ అనేది ఒక సౌకర్యం మాత్రమే, అది మీ హక్కు కాదు అని సింపుల్గా చెప్పేస్తారు. కాని ఇక్కడే అంబుడ్స్మన్ ఎంట్రీ అదిరిపోతుంది. వాళ్లు కంపెనీకి గట్టి షాక్ ఇస్తారన్నమాట. కేవలం క్లెయిమ్ డబ్బులివ్వమని చెప్పడమే కాదు, కస్టమర్ను అనవసరంగా ఇబ్బంది పెట్టినందుకు వడ్డీ, ఆ మానసిక క్షోభకు నష్టపరిహారం కూడా చెల్లించాలని ఆర్డర్ వేస్తారు. కొన్నిసార్లు కంపెనీలు పాలసీ డాక్యుమెంట్లో ఒక క్లాస్ చూపిస్తాయి, కాని ఆ వాక్యం చదివితే ఏమీ అర్థం కాదు. అసలు లాయర్లకే అర్థం కాని భాష రాసేస్తే ఇక మనలాంటి సామాన్యుల పరిస్థితేంటి? ఇలాంటి టైంలోనే కాంట్రా ప్రొఫరెండం అనే ఒక సూపర్ పవర్ఫుల్ రూల్ మనల్ని కాపాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక రూల్ కన్ఫ్యూజింగ్గా ఉంటే దాని బెనిఫిట్ ఎప్పుడూ కస్టమర్కే వెళ్ళాలి. ఎందుకంటే రూల్స్ను స్పష్టంగా రాయాల్సిన బాధ్యత కంపెనీది, దాన్ని అర్థం చేసుకోవడానికి కష్టపడాల్సిన బాధ్యత మనది కాదు. టెక్నాలజీ ఏమో రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది, కానీ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీల రూల్స్ మాత్రం ఇంకా పాతకాలంలోనే ఉండిపోయాయి. క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకొని కొన్ని గంటల్లోనే ఇంటికొచ్చేస్తే మీరు 24 గంటల హాస్పిటల్లో లేరు, అందుకే క్లెయిమ్ ఇవ్వం అని అడ్డంగా వాదిస్తారు. ఇక్కడ లాజిక్ చాలా క్లియర్. కొత్త టెక్నాలజీ వల్ల ఒకప్పుడు పెద్ద సర్జరీస్ అనుకున్నవి ఇప్పుడు డే కేర్ ప్రొసీజర్స్ అయిపోయాయి, అంతేకదా? కేవలం క్లెయిమ్ వస్తుందని ఒక మనిషిని అనవసరంగా 24 గంటల్లో హాస్పిటల్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్? అందుకే ఈ పాత రూల్ ఇప్పుడున్న టెక్నాలజీకి వర్తించదు. యాక్సిడెంట్లో ముక్కు ఎముక విరిగింది అనుకుందాం, దాన్ని సరిచేయడానికి సర్జరీ చేస్తే కంపెనీ ఏమో దీన్ని కాస్మెటిక్ సర్జరీ అంటుంది, అంటే అందం కోసం చేసుకున్నారని. కానీ నిజానికి అది అందం కోసం కాదు, సరిగ్గా గాలి పీల్చుకోవడం కోసం. సో ఇది రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనమాట. ఇది అవసరం, ఆడంబరం కాదు. జీవిత బీమాల్లో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. రూల్ ఏంటంటే,
పాలసీ తీసుకున్న మొదటి సంవత్సరం లోపు పాలసీ హోల్డర్ ఆత్మహత్య చేసుకుంటే క్లెయిమ్ రాదు. కానీ 1 సంవత్సరం దాటిన తర్వాత అలాంటి దురదృష్టకర సంఘటన జరిగితే దాన్ని మానసిక అనారోగ్యంగా భావించి కుటుంబానికి పూర్తి క్లెయిమ్ డబ్బులు చెల్లించాల్సిందే. ఇది చట్టం. ఒక వ్యక్తి హార్ట్అటాక్ వచ్చి క్లెయిమ్ తీసుకున్నారు అనుకుందాం. రిన్యూవల్ టైంలో కంపెనీలు మీరిప్పుడు హై రిస్క్, అందుకే మీ ప్రీమియం డబుల్ చేస్తున్నామంటాయి. అంటే పాలసీ తీసుకున్నందుకు, అవసరమైనప్పుడు వాడుకున్నందుకు శిక్ష వేసినట్టుంది కదా ఇది. అసలిలా చేయడానికి వాళ్ళకి అధికారం ఉందా? అస్సల్లేదు. ఇది కంప్లీట్గా చట్టవిరుద్ధం. IRDAI రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. వ్యక్తిగత క్లెయిమ్ ఆధారిత లోడింగ్ బ్యాన్ చేయబడింది. అంటే ఒక్క వ్యక్తి క్లెయిమ్ చేశారని వాళ్ల ప్రీమియం పెంచకూడదు. ఒకవేళ పెంచాలనుకుంటే ఆ వయసులో ఉన్న అందరికీ పెంచాలి, లేదంటే ఎవరికీ పెంచకూడదు. ఇది మీ హక్కు. ఓకే, ఇన్ని కేసులు చూశాక అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కష్టంగా ఉంటుందా అని అనిపించొచ్చు. అస్సలు కంగారు పడొద్దు. ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్. ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. చూడండి, జస్ట్ 4 స్టెప్పులు. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి, రిజిస్టర్ కంప్లైంట్ అని క్లిక్ చేయండి. మీ పాలసీ కాపీ, కంపెనీ పంపిన రిజెక్షన్ లెటర్ అప్లోడ్ చేయండి. అంతే. ఒకవేళ ఆన్లైన్ వద్దనుకుంటే పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చు. ఆ తర్వాత వాళ్లే ఒక డేట్ ఇస్తారు. ఆ రోజు ఇంట్లో కూర్చునే వీడియో కాల్లో మాట్లాడొచ్చు. ఎంత సింపులో కదా. ఈ ఒక్క వెబ్సైట్ అడ్రస్ గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. cios.co.in. మీ పోరాటానికి ఇదే మొదటి అడుగు. ఇప్పుడు మనం అసలు సిస్సలైన పాయింట్కొచ్చాం. ఇన్షూరెన్స్ కంపెనీలు అంబుడ్స్మెన్ మాట ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటాయి? ఈ సిస్టంలో ఉన్న అసలు పవరేంటి? ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. అంబుడ్స్మ్యాన్ ఇచ్చే తీర్పు ఇన్షూరెన్స్ కంపెనీ ఖచ్చితంగా పాటించి తీరాలి. వాళ్ళు దానిమీద అప్పీల్కి వెళ్లలేరు. కానీ అదే తీర్పు మనకు, అంటే పాలసీదారుడికి నచ్చకపోతే మనం దాన్ని తిరస్కరించి కోర్టుకి వెళ్లొచ్చు. అంటే ఈ గేమ్లో మనకు 2 ఛాన్స్ ఉంది, కంపెనీకి లేదు. ఎంత పవర్ఫుల్ కదా. సో చెప్పండి, మీ క్లెయిమ్ జెన్యూన్ అయినప్పుడు, నిజం మీ వైపు ఉన్నప్పుడు పవర్ ఎవరి చేతిలో ఉన్నట్టు? ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఆయుధాన్ని ఎలా వాడాలో ఇప్పుడు మనకు తెలుసు.